ఏపీలో చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డు కల్తీ వివాదంపై వీహెచ్పీ ఏపీ విభాగం అయితే స్పందించింది. లడ్డు వివాదం రాజకీయాంశంగా మారడంపై విచారం వ్యక్తం చేసింది. పవిత్ర తిరుమల లడ్డును కూడా పార్టీలు రాజకీయాంశంగా మార్చవద్దని కోరుతున్నామన్నారు. దయచేసి రాజకీయ పరస్పర ఆరోపణలు కూడా లడ్డు అంశాన్ని పవిత్ర తిరుమలను వేదికగా చేసుకోవద్దని కోరింది. ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుందని, లోతైన దర్యాప్తు జరిగి బాధ్యులు అందరికీ తప్పనిసరిగా శిక్ష పడాలని కూడా కోరుతున్నట్లయితే ప్రకటించింది. లడ్డు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో పార్టీలు పాటించమని కూడా కోరింది. భక్తుల విశ్వాసాలు మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రకటనలు చేయరాదని వీహెచ్పీ కోరుతుందని, గతంలో కూడా కోర్టు లడ్డు విషయంలో కూడా ఎవరు స్పందించవద్దని కూడా చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డులో కలపలేదని కూడా అనే విషయం ఎంత నిజమో, రాష్ట్రంలో యథేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా గోవద జరుగుతుందని కూడా అంతే నిజమేనని కూడా అభిప్రాయపడింది. ఈ వివాదం అయితే బాధ్యులపై కోర్టు విధించే శిక్షలను విధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన రిలీజ్ కూడా చేసింది. రైట్, ఇక ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు కూడా ప్రకటనలు రాయరాదని కూడా వీహెచ్పీ కోరుతుందని కూడా తెలుస్తుంది. గతంలో కూడా కోర్టు లడ్డు విషయంలో కూడా ఎవరు స్పందించవద్దని కూడా చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలని కూడా, స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డులో కలపలేదనే విషయం ఎంత నిజమో, రాష్ట్రంలో యథేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా కావచ్చు, అదేవిధంగా గోవధ జరుగుతుందనేది కూడా అంతే నిజమేనని కూడా అభిప్రాయపడింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వివాదంలో బాధ్యులపై కోర్టు విధించే శిక్షను కూడా విధిగా అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా చూస్తే తనిఖీళ్ల సత్య రవికుమార్ అనే పేరుతో ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాప్టర్ వాళ్ళు స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయానికి సంబంధించి ఇప్పటికే సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, అందులో ముఖ్యంగా భారతదేశంలో అత్యున్నత విచారణ సంస్థగా భావించే సిబిఐ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అందులో 2-3 విషయాలకు సంబంధించిన అంశాన్ని, అందులో ఒకటి జంతు కొవ్వు కలవలేదు అన్న విషయం అన్నది ఖచ్చితంగా సిట్టు చెప్పడం ఏదైతే ఉందో అదే విషయాన్ని, దాంతో పాటు మరొక అంశము ఏదైతే లడ్డూలో వాడిన పదార్థం ఏదైతుందో అది నెయ్యి కాదు అన్న విషయం. ఈ 2 విషయాల గురించి చెప్పిన నేపథ్యంలో వీహెచ్పీ చాలా కేటగారికల్ గా దీనిపైన రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా 2 అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది. మొదటిది, ఏదైతే లడ్డూ అంశాన్ని రాజకీయ అంశంగా మార్చుకుంటున్నారు, తద్వారా ఎవరైతే భక్తుల మనోభావాలనే దెబ్బతినే అవకాశం ఉంది. ప్రభుత్వంగా మీరు చేయాల్సిన పని సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా నిందితులను గుర్తించడము, వాటిని కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కోర్టు ఎవరికైతే శిక్షలు విధిస్తుందో ఆ శిక్షల్ని మీరు పర్ఫెక్ట్ గా దాన్ని చేయడానికి, దాన్ని అమలు పరచడానికి అవసరమైన కార్యాచరణపై మీరు ఆలోచించాలి తప్ప, అది వదిలేసి ఇప్పటికే కోర్టు ఈ లడ్డు విషయంలో మాట్లాడద్దని చెప్పిన తర్వాత కూడా మీరు మాట్లాడడము, దాన్ని రాజకీయ అంశంగా మాట్లాడుకోవడము, కలవని జంతుకోవుకు సంబంధించి కానివ్వండి, ఇప్పటికే సిట్ నివేదికల్లో కలవలేదు అని చెప్తున్న జంతుకోవుకు సంబంధించిన అంశాన్ని మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్పడంతో పాటు, మరొక కీలకమైన అంశము వీహెచ్పీ ఆ ప్రెస్ నోట్ లో చెప్పే నేపథ్యంలో, ఒకటి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డూలో కలపలేదు అన్న విషయం ఎంత నిజమో, రాష్ట్రంలో యథేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా అలాగే గోవధ జరుగుతున్నది కూడా అంతే నిజం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే లడ్డూ గురించి మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ బట్ మీరు హిందువుగా మీరు తీసుకోవాల్సిన కార్యాచరణలో ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిందేమో నిందితులకి శిక్షలు వేయడం, కానీ అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఆవులకు సంబంధించిన అక్రమ రవాణా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతోంది కాబట్టి దాన్ని మీరు ఆపండి. అక్రమ రవాణా జరిగిన ఆవులను గోవధ చేసి దాన్ని బీఫ్ కింద మారుస్తున్నారు, దాన్ని ఆపాల్సిన ఉంది. ఈ 2 నిజమైన అంశాలు, వీటి గురించి మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే మొన్నటి మనం చూసాము, జనసేనకు సంబంధించిన ఒక నాయకుడికి సంబంధించిన ఒక ఏదైతే గోదాం ఉందో గోదాంలో 1000 కిలోల ఆవుకి సంబంధించిన మాంసం పట్టుబడిందని, దాని గురించి ఎవరు రాష్ట్రంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రస్తావించినట్టుగానే అర్థమవుతుంది. సో తనిఖీల సత్యరవికుమార్ పేరుతో వచ్చిన దీంట్లో మాత్రం స్వామివారి విషయంలో, ఆలయ పవిత్రత విషయంలో, హిందువుల మనోభావాల విషయంలో స్వామివారికి తోడుగా, భక్తులకు అండగా, హిందూ సమాజానికి చేదోడుగా విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది అని వాళ్ళు సీరియస్ గా చెప్తూనే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వం చేయాల్సిన చర్యలు ఈ క్రమంలో రాజకీయ అంశంగా మార్చకపోవడము, దాని గురించి రిపీటెడ్ గా డిస్కషన్ చేయకపోవడం మంచిదనే అంశాన్ని అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనం చూడాలి. ఏమో రైట్ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.